లో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి చూపిస్తూ ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఇది ఆశ్చర్యం, ఇక్కడ చూడండి కొంచెం. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మళ్ళీ ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే, అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? నిజమే అయితే కలిగి చెప్పే ఇవన్నీ నేను అడిగే ప్రతి పాయింట్ లాజికల్గా నేను క్వశ్చన్స్ చేస్తా పోతా. మీరు కూడా లాజికల్గా ఆన్సర్లు వెతకండి. ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. ఇలా సిట్టు పనితీరు కూడా చెప్తా ఎలా పనిచేస్తుందని. ఎందుకంటే బేసిక్లీ ఏందనంటే తప్పులు. ఒక మనిషిని ఇరికియాలని చెప్పి ఆరాటము, తాపత్రయంతో తప్పులు ఎలా దొరుకుతున్నాయని చూపిస్తా అనేది చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉంటా. స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు? 320 రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో 3000 అవుతుంది అని ప్రకటనలు చేశారు. ఈనాడు పత్రిక, ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. 1000 నుంచి 1600 అని రాసినారు. కాగుంది. మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు? 3000 ఇచ్చుకుంటున్నారా? 1600 ఇచ్చుకుంటున్నారా? 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నారా? పోనీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి 276 రూపాయలు కొన్నాడు. 276 నుంచి 313, 314 రూపాయల మధ్యలో కొన్నాడు. రెండు 2014 నుంచి 19 మధ్య ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు 276 నుంచి 313, 314 రూపాయల మధ్యలో కొన్నారు. మరి ధర తక్కువ ఉంది కదా, 320 కాదు కదా, అంతకన్నా ఇంకా తక్కువ కదా. కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా దీనికి. అదంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా.